ఢిల్లీలో ఇవాళ ఉదయం 10:30కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తీసేయడంపై సీడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చ జరగనుంది. కొత్త చట్టంలో లోపాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఢిల్లీలో ఇవాళ ఉదయం 10:30కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ సమావేశం అజెండా ఏంటి? ఎవరెవరు కీలక నేతలు హాజరు కాబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి కమిటీగా ఉన్నటువంటి సిడబ్ల్యూసి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఇందిరాభవన్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి మెంబర్స్ అందరూ కూడా చేరుకున్నారు. ఈ రోజు ఎజెండాలో మాత్రం కీలక అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తూ ఏదైతే గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లు, దీనిలో మహాత్మా గాంధీ పేరును మార్చడమే కాకుండా మరోవైపు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టంలో ఖచ్చితంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధులు వెచ్చించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల జాతీయ ఉపాధి హామీ చట్టం అనేది రాను ఇక దీని ఉపయోగం లేకుండా ప్రజలకు దూరం చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పార్లమెంటు సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ కనిపిస్తుంది. సో ఈ చట్టం, కొత్త చట్టం వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానమైనటువంటి సమీక్ష జరగబోతుంది. ఇక మరోపక్క దేశవ్యాప్తంగా రానున్నటువంటి ఎన్నికలు, అంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం, మరోవైపు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా, అంటే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఏ విధంగా సమాయత్తం కావాలి అనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరుగుతుంది. ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి సవరణ. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? గతంలోనే మొదటి నుంచి కూడా ఎస్ఐఆర్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. సో దీన్ని ఇంకా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టబోతున్నారు. సో రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవం. సో ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మహాత్మా గాంధీ పేరును ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి తీసేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రజా ఉద్యమాలను ఏ విధంగా మరింత పెద్ద ఎత్తున చేయాలనేది ఒక అంశం. మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆర్థికంగా నిధులు విడుదల చేయకపోవడం ఒకటైతే, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలతో వాళ్ళ పైన కేసులు పెడుతుందనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. ఈ అంశాలపైన కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలనేటువంటి ఆలోచనలతో కాంగ్రెస్ కనిపిస్తుంది. ఇంకా మరోవైపు ఏ విధంగా పార్టీని మరింత బలోపేతం చేయాలి, ఇప్పటి వరకు ఏ విధంగానైతే డీసీసీలకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో కొంత కీలక కార్యాచరణతో కాంగ్రెస్ పనిచేసింది. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు ఎటువంటి కార్యాచరణను తీసుకోవాలన్నటువంటి అంశం పైన కూడా ఈరోజు కీలకంగా చర్చిస్తారు. ఈ సమావేశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతుంది. ఓపెనింగ్ రిమార్క్స్ ఆయన చేస్తారు. ఈరోజు ఉన్నటువంటి ఎజెండా, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లినటువంటి అంశాలను ఖర్గే ప్రస్తావిస్తారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మిగతా సిడబ్ల్యూసి మెంబర్లందరూ కూడా హాజరవుతున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.